హాయ్ అండి. వెల్కమ్ టు అంకన వ్లాగ్స్ 25. ఇక్కడ వచ్చేసి నేను సెల్ఫీ స్టిక్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. నేను యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే రివ్యూ అనమాట ఇది. ఇదొచ్చేసి R1S సెల్ఫీ స్టిక్ అనమాట. సో, ఇది బానే మొబైల్ వెయిట్‌నయితే క్యారీ చేస్తుంది. తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. ₹298 అలా పడింది నాకు ఫ్లిప్‌కార్ట్‌లో. సో, అక్కడ మొబైల్ పెట్టేసుకోవచ్చు అనమాట. మొబైల్ విడ్త్‌ని బట్టి మంచిగా ఎక్స్‌టెండ్ అవుతది ఆ మొబైల్ హోల్డర్ అనేది. సో, దాన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత పైన లైట్ ఉంటుంది. దానికి బ్యాక్ సైడ్ బటన్ ఇస్తారనమాట. దాన్ని ప్రెస్ చేస్తే మనకి లైట్ ఆన్ అవుతుంది. 2 టైమ్స్ ఇంకా ప్రెస్ చేస్తే లైట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతదనమాట. నెక్స్ట్ థర్డ్ టైమ్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. అక్కడ మనకొక బటన్ ఇస్తారు. దాన్ని టైట్ ఆర్ లూజ్ చేసుకుంటే మనకి మొబైల్ అనేది మనకి ఏ యాంగిల్‌లో కావాలంటే ఆ యాంగిల్‌లోకి మనం సెట్ చేసేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత డైని మళ్ళీ టైట్ చేసుకోవాలి. లూజ్ చేస్తే మనం ఎలా అయినా సెట్ చేసేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత డై టైట్ చేసేసుకోవాలనమాట. సో, అలాగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు మంచిగా. మనకి ఏ యాంగిల్‌లో కావాలి అంటే కుకింగ్ వీడియోస్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మన కౌంటర్ టాప్ పైన ప్లేస్ చేసుకుంటే. దాని తర్వాత కింద దీన్ని మనం ట్రైపాడ్‌గా ఎలా యూజ్ చేసుకోవచ్చు. మినీ ట్రైపాడ్ అనొచ్చు, మోనోపాడ్ అనొచ్చు అనమాట దీన్ని. సో, దాన్ని అలా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇది షార్ట్ రేంజ్‌లో ఉంటుంది. సో దట్ దాన్ని మనం సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకొని కూడా మనం ట్రైపాడ్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఆ లైట్ ఆప్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. కొన్నింటికి లైట్ ఆప్షన్ లేదు. బట్ యూజ్ అవుతుంది కదా అనేసి నేనైతే ఇది తీసుకున్నాననమాట. లైట్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఇప్పుడు దీన్ని సెల్ఫీ స్టిక్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో చూపిస్తాను. అక్కడ రాడ్ ఉంటదనమాట. దాన్ని మనం పైకి ఇలా లాగినప్పుడు మొత్తం సెల్ఫీ స్టిక్ షేప్‌లోకి వచ్చేస్తదది. ఆ రాడ్ లెంత్ రాడ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. లెంత్ కూడా చాలా బావుంది. దాన్ని మనం కౌంటర్ టాప్ పైన అలా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా అవుట్‌డోర్ వీడియోస్ షూట్ చేసుకున్నప్పుడు కూడా మంచిగా అలా ప్లేస్ చేసేసుకోవచ్చనమాట. బాగా అనిపించింది. రాడ్ క్వాలిటీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత మంచి క్వాలిటీ వచ్చింది అంటే అది మంచిగానే అనిపించింది నాకు. అదొచ్చేసి ఫోటోస్, సెల్ఫీస్ తీసుకోవటానికనమాట. షట్టర్ బటన్ అంటారు దాన్ని. సో, అక్కడ మనం మొబైల్ ప్లేస్ చేస్తాం కదా! సో దట్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ బ్లూటూత్ ఇందులో ఆన్ అవుతుందనమాట. తర్వాత మనం ఫోన్‌లో కూడా బ్లూటూత్ ఆన్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోవాలనమాట. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం సెల్ఫీ స్టిక్‌కి దాన్ని పెట్టి అయినా మనం ఫోటోస్ తీసుకోవచ్చు. లేదు అంటే దాన్ని సెపరేట్‌గా తీసైనా మనం ఫోటోస్ తీసుకోవచ్చనమాట సెల్ఫీస్. చాలా బావుంది ఇదైతే. దాన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! అలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆ బ్లూటూత్ అనేది ఆఫ్ అయిపోతుందనమాట. చాలా బాగుంది ప్రోడక్ట్. బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి సెల్ఫీ స్టిక్ విత్ క్వాలిటీ అని చెప్పొచ్చు. మంచిగా ఉంది. మనం వీడియోస్ అన్నీ అయిపోయాక దాని ఒరిజినల్ ప్లేస్‌కి దాన్ని తీసుకెళ్ళేసి ఫోల్డ్ చేసేసుకొని ఈజీగా దాన్ని క్యారీ చేసేసుకోవచ్చు. మనం అవుట్‌డోర్ షూటింగ్స్‌కెళ్ళినా కూడా మంచిగా క్యారీ చేయొచ్చు. దాన్ని మనం హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయొచ్చు. పాకెట్‌లో కూడా క్యారీ చేయొచ్చు. అంత కన్వీనియంట్ ఉంటుందనమాట. ఇక్కడ లైట్‌కొచ్చేసి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. చాలా బావుంది ప్రోడక్ట్. నేను ఇందులో వీడియో కూడా షూట్ చేశాను. మన ఛానల్‌లో ఉంది చూడండి.